ఈ పరాభావనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల మీరు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, వృషభం వారికి మరి ఈ కొత్త సంవత్సరంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి బాగా కలిసి వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ సంవత్సరం అంతా కూడా లాభంలో శని ఉంటాడు, అదొక రకంగా మంచిదే. దశమంలో ఉండేటువంటి రాహు కూడా ఆన్లైన్లో చేసేటువంటి జాబ్స్ అనుకోండి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ విషయాలకి చాలా సపోర్టివ్గా ఉంటాడు. కాకపోతే మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆల్మోస్ట్ నవంబర్ వరకు కూడా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుక్కుందాం అనుకుంటారో, కన్స్ట్రక్షన్ ప్రారంభిద్దాం అనుకుంటారో, ముఖ్యంగా తల్లిగారి విషయంలో కూడా, ఎందుకంటే మనకి ఈ సంవత్సరం ఈ 2026కు ముందు పంచగ్రహ కూటమి మనకి కుంభంలో జరిగితే కుంభ సింహరాశుల్లో గ్రహణాలు కూడా జరగనున్నాయి. కాబట్టి కుంభరాశిలోని సింహరాశిలో రెండిట్లో గ్రహణాలు జరగనున్నాయి. కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ గ్రహణాల ప్రభావం వల్ల దశమ స్థానంలో ఎప్పుడైతే మీకు గ్రహణం జరుగుతుందో, అది ఒక రకంగా చెప్పాలంటే సూర్యగ్రహణం సమయం నుంచి కొంత మీకు కెరియర్ పరంగా గ్రోత్ కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. కెరియర్ పరంగా చాలా చక్కటి గ్రోత్ ఉంటుంది. సో నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి మరి ఫైనాన్షియల్ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా స్లోగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కొంత దానివల్ల కొంత గొడవలు ఉంటాయి కుటుంబ సభ్యులతోనే, ఫ్యామిలీ బిజినెస్లు చేసేటువంటి వారికి అది కూడా ఉంది. కాకపోతే మీకు జూన్ మాసం నుంచి కొంచెం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉంటారో, ఏఐ ఇవాళ రేపు చూడండి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎవరైతే డెవలప్ చేసుకుంటుంటారో అటువంటి విషయాల్లో ఖచ్చితంగా 100% అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ వ్యాపారస్తులకి కొంతవరకు అభివృద్ధి ఉంది, లాభస్థానంలో శని ఉన్నందుకు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అనేది కూడా చూసుకోవాలి. అంతేగాని అసలు ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోకుండా వ్యాపారంలో అభివృద్ధి అన్నారు కదా అని వెంటనే వ్యాపారం చేస్తే కాదు. ఎప్పుడూ కూడా జన్మజాతకంలో ఏ వ్యాపారం చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంది అనేటువంటిది ఉంటుంది క్లియర్గా. అది ప్రధానంగా తెలుసుకోగలగాలి. అంటే మీకు రవి నుంచి కేతువు వరకు ఏ గ్రహం లాభస్థానాన్ని సూచిస్తుంది, ధనస్థానాన్ని సూచిస్తుంది, ఇవి ప్రధానంగా తెలుసుకోగలగాలి. అలాగే మీరు మాత్రం కొంచెం ఈ సంవత్సరం నవంబర్ వరకు ఈ మన ప్రాపర్టీ విషయంలోని రైతులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేవారు, రైతులు పంటల పొలాలు వేసేవారు, వృషభం వారు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీరు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ఏలినాడు శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు, మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు, 3వ స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలేని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము కానీ కుండకి చిన్న చిల్లుంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి ఇంట్లో. దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి,
ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, పంచమ స్థానం, రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం 2 వివాహాల యోగం ఏదైనా ఉందా, అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు, ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటిమాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతిదానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి ఒక సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజు అయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను, గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీర్సాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజుల వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాచుకునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది అని. మరలా బంగారం, సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.